ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనం. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వానికి చేయకుండా వెనుక తీయకుము. ప్రియమైన సహోదరి సహోదరుడా, మానవుని ఎడల దేవుని ఉన్నతమైనటువంటి ప్రణాళిక ఈ వాక్యమందు మనకు కనబడుచు ఉన్నది. మనమందరం ఒకరికి ఒకరు సహాయకులుగా ఉండి నడిపించబడుటే దేవుని చిత్తం. ఒకరికి ఒకరు వేరుగా వ్యతిరేకంగాను హాని చేసుకునేటువంటి వారుగాను నష్టాన్ని కలిగించేవారుగాను ఉండుట కాదు, కానీ ఒకరి యందు ఒకరు దయగలిగినటువంటి మనస్సు గలవారై నడుచుకునేలాగున క్రియలు యందు వాటిని కనపరిచి ఎదుటి వారికి ఉపకారము కలిగినది మేలుకరమైన దానిని చేయుట యందు మనస్సును గలవారై ఉండి నీ ముందున్నటువంటి వ్యక్తికి నీవు ఏ విధముగానైనాను సహాయము చేయగలిగినటువంటి స్థితి నీవు కలిగి ఉంటే నువ్వు తప్పనిసరిగా సహాయము చేయాలి. ఆలోచనల విషయంలో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, ఆహారాన్ని ఇవ్వడం విషయంలో కానీ, లేదా వస్త్రాలను ఇచ్చుటలో కానీ, ఇలా నీవు ఏది చేయగలవో అది పొందుటకు అవసరత కలిగినటువంటి వారికి మనము చేయాలని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ఇది క్రీస్తు ప్రేమను పంచుటే, ఇది దేవుని సేవలో భాగమే. ఇలాగూ చేయటం వలన దేవుని కృపను పొందుకుంటాం, దేవుని దీవెనను పొందుకుంటాం. ఇట్టి క్రియలు చేయుటకు దేవుని కొరకు నిలబడదాం. దేవుని రాజ్య పనిలో భాగాన్ని పొందుకుందాం. దేవుని కృప మీకు తోడయుండును గాక. ఆమేన్.